శ్రీకాంత్‌కి ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే గనక ఇంత ఈ ఈ స్టేజ్‌కి రావడం వెనక ఏదైతే ఒక కెరీర్ ఉందో లాంగ్ కెరీర్, ఒక అద్భుతమైన కెరీర్. సో, ఫ్యూచర్‌లో కూడా ఇదే కొనసాగించాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే మీరు చెప్పినట్టు ఒలింపిక్స్‌కి గోల్డ్ ఆల్రెడీ మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఒలింపిక్ మెడల్. సో, లాస్ట్ టైము అప్పుడు మిస్ అయినప్పుడు అంటే కరోనా కారణంగా మిస్ అయ్యారు. సో, అప్పుడు ఏమైనా డిసప్పాయింట్‌లో ఏమన్నా డిప్రెషన్ గాని అట్లాంటిది ఏమైనా అనిపించిందా? డిప్రెషన్ ఏం లేదండి. ఎందుకంటే నేను ఆ ఒలింపిక్స్ టైంలో చాలామంది అడిగారు. అండ్ ఆల్సో ఆ కోవిడ్‌లో మనం చాలా డిప్రెషన్ కేసెస్ చూసాం. సో, చాలామంది నన్ను అడిగారు. బట్ ఒకటి క్లియర్ నాకు ఏంటి అంటే ఆ టైంలో నేను ఇండివిజువల్‌గా చాలా ఆడుతున్నాను. అయినా 2 టోర్నమెంట్స్‌లో నేను ఒక సెమీఫైనల్స్, ఒక క్వార్టర్ ఫైనల్స్ ఏదో ఆడాను. సో, మేబీ నాకు ఆ టైంలో ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వడానికి నాకు తెలిసి ఒక 5,000 పాయింట్‌లో మేబీ అలా ఏదో కావాల్సి ఉండింది. అండ్ ఒక్క టోర్నమెంట్ సెమీఫైనల్స్ ఆడుంటే నేను అయిపోయేవాడిని. బట్ ఆ టైంలో ఆ 2 టోర్నమెంట్స్ తర్వాత 8 టోర్నమెంట్లు అవ్వాల్సి ఉండింది ఒలింపిక్స్ ముందు. బట్ 8 టోర్నమెంట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. సో, అది నా చేతుల్లో ఏమీ లేదు. సో, నేను పెద్ద చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ నేను టోర్నమెంట్స్ ఆడి నేను పర్ఫామ్ చేయలేక మేబీ నేను అవ్వకపోయిండుంటే మేబీ కొంచెం బాధపడేవాడినేమో కానీ బట్ నా చేతుల్లో ఏం లేదు. అయిన 2 టోర్నమెంట్లు నేను ఆడాను. మేబీ ఇంకొక టోర్నమెంట్ అయి ఉంటే కూడా సరిపోయేదేమో నాకు. బట్ 8 టోర్నమెంట్లు క్యాన్సిల్ అవ్వడం అనేది అసలు ఊహించలేదు. మేబీ 1, 2 అయ్యుండుంటే మిగిలిన 4, 5లో ఒక్క టోర్నమెంట్ సెమీఫైనల్స్ ఆడినా అయిపోయేది. బట్ నాకేమనిపించిందంటే ఆ ఒలింపిక్స్ అయిపోయింది. బట్ ఒలింపిక్స్ తర్వాత అంటే నేను చాలా యంగ్ అండ్ ఒలింపిక్స్ తర్వాత ఇంకొక ఒలింపిక్స్ ఉంటుంది. అండ్ ఒలింపిక్స్కి మధ్యలో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ చాలా టోర్నమెంట్స్ ఉంటాయి. సో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో, నేను జస్ట్ ఏమనుకున్నాను అంటే ఒలింపిక్స్ పోయింది. బట్ స్టిల్ చాలా వేరే టోర్నమెంట్స్ ఉంటాయి. సో, జస్ట్ ఒకవేళ ఈ హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ టోర్నమెంట్స్ గెలవచ్చు అని అనుకున్నాను అంతే.